ఓకే, కాంగ్రెస్ నేత నగేష్ గారు కూడా మనకి లైవ్ లోకి అందుబాటులోకి రావడం జరిగింది. నగేష్ గారు నమస్తే అండి. నగేష్ గారు వాయిస్ నమస్తే వినిపిస్తుందా? అండి. ఓకే, నగేష్ గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల మీద అయితే తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయండి అంటే భారతదేశం అంతా ఏకతాటిపైకి వచ్చినప్పుడు కాంగ్రెస్ మాత్రం ఎందుకు భిన్నవాదన వినిపిస్తోంది? దీనికి సంబంధించి క్వశ్చన్ చేస్తే మళ్ళీ తిరిగి మీరే ఎదురుదాడి చేస్తున్నారు అన్నది క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి నగేష్ గారు మీ అభిప్రాయం ఏంటి? వన్ థింగ్ మీరు ఇందాక అన్నారు భారతదేశం, రైట్, అందరూ ఒక తాటి మీద ఉన్నారు అన్నారు. భారతదేశం అంటే ఏంది? హలో, వినిపిస్తుంది చెప్పండి నగేష్ గారు. మీ నాయిస్ ఏదో వినిపిస్తే నాకు. భారతదేశం అంటే నాకు తెలిసి ప్రజలు, దేశం అంటే మనుషులు అని. ఇంకోటి ఒక్క సైడ్ లో ఉంది దేశం మొత్తం అనేది, ఏ సైడ్ లో ఉంది? మైనారిటీస్ ని మనం ఇన్సెక్యూర్ చేయడం, భారత్ మాతాకి జై అంటే దేశభక్తుడు అయిపోవడం, రైట్. అండ్ అన్నెసెసర్లీ ఇందాక అన్నగారు, బీజేపీ అన్నగారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, వాట్ ఈజ్ హిందూయిజం? హిందూయిజం ఇస్ ఎ కల్చర్, అది రిలీజన్ కాదు, వే ఆఫ్ లివింగ్. అది సుప్రీంకోర్టు వర్డిక్ట్ కూడా మీరు చూస్తే మన సంవిధానం ఏమంటుంది, మన ఫోర్ ఫాదర్స్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమంటున్నారు, ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలి, ఇండియా అంటే ఏందో అర్థం కాక, అంటే రాజకీయ పార్టీ ఐడియాలజీ వేరు, బట్ ఎవ్రీ టైమ్ యూ కాంట్ స్పీక్ పాలిటిక్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్ ఇంట్రెస్ట్. మీరు అబౌట్ ద పాలిటిక్స్ రేజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. హలో, వినిపిస్తుంది నగేష్ గారు. when it comes to the nation interest, మీరు అబౌట్ ద పాలిటిక్స్ రేస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్ మీరు కొన్ని గ్రహించాలండి. మీరు ఇక్కడ భారతదేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ని మీరు సపోర్ట్ చేయకపోతే మీరు ఈ దేశం వదిలేసి వెళ్ళిపోండి అన్నట్టు రైట్ చెప్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇదే ప్యానెల్లో మేము నలుగురు ఉన్నాము, నలుగురు నాలుగు విధంగా ఏది వాళ్ళ ఆలోచనలు పెట్టవచ్చు. దానికి అంటారు వ్యాలిడ్ డిస్కషన్ ఆర్ బ్రెయిన్ స్టార్మింగ్. మీరు అన్నదాని ప్రకారం అయితే ఉండకూడదు అని అంటే భారతదేశంలో అసలు ముస్లింలు అనే వాళ్ళు ఉండరేమో. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అంటే 3 పర్యాయాలు సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీయే ఉంది. అలాంటి అనుకున్నప్పుడు మైనార్టీకి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాల గురించి మళ్ళీ మర్చిపోతున్నారేమో మీరు ఇక్కడ. మేడం నేనేమంటున్నా, నేను బీజేపీకి ఎప్పుడు ఏం చేస్తుంది అన్నది మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు అంటే లాస్ట్ 10 years నుంచి బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి చూసారా మీరు? మన ప్యానలిస్ట్ కే చెప్తాను. ఇప్పుడు నాకు తెలిసి కొంచెం డిబేట్ టు ద పాయింట్ మాట్లాడదాము. పుల్వామా కావచ్చు, పహల్గామ్ అటాక్ కావచ్చు, ఎలక్షన్స్ ముందే ఎందుకు జరుగుతాయి? ఇంకోటి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కంపెయినింగ్ వచ్చినప్పుడు మందిర్, మస్జిద్, ముజ్రా, హిజాబ్, హలాల్, బజరంగ బలి ఇవే ఎందుకు మాట్లాడతారు? లాస్ట్ 10 years లో మీకు చేసిన పనులేంది? మన పార్లమెంట్ అనేది లాస్ట్ హిస్టరీలో 75 years ఆఫ్ అవర్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఎలక్షన్ టైం లో జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ ఇవన్నీ చేపిస్తుందన్న మీ అభిప్రాయం? మ్యామ్ నా డౌట్ పెడుతున్నాను. అడుగుతున్నాను కదా, ఒక ఎలిగేషన్ చేసే ముందు ఖచ్చితంగా అది ఏ పాయింట్ బేస్ చేసుకొని చేస్తున్నాము, ఆ ఎలిగేషన్ కి సంబంధించి మిగతావి ఏవేవి రిలేటెడ్ అయి ఉన్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి కదా. దట్ ఈస్ వాట్. ఇప్పుడు నాకైతే తెలుసమ్మా, నేను ఒకటి చెప్తా చూడు నీకు. దేశం అంటే మనం అందరం ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ ని కాపాడుకోవాలి. సోషల్ ఫ్యాబ్రిక్స్ అనేది దేశ సోషల్ ఫ్యాబ్రిక్ ని కాపాడుకోవాలి. కానీ ఎవరో అంటున్నారు మనకు, ఏమంటున్నారు? హిందుత్వం అనేది చాలా గొప్పదని. వాస్తవానికి చాలా గొప్పదమ్మా. మార్క్ మై వర్డ్, నేను హిందూ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి డెఫినెట్లీ చాలా గొప్పది. కానీ లాస్ట్ కి వచ్చి హిందూ ఖత్రేమే హై అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎవరు చూడండి, మీరు దేశం ఎటెళ్తుంది మీరు గ్రహించాలి. మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి, మనం ఈ డిబేట్ లో మాట్లాడే అర్హత ఉంది కాబట్టి, ఎంతో కొంత తెలుసు కాబట్టి మనం మాట్లాడుతున్నాను. నేను నా అబ్జర్వేషనే పెడుతున్నాను. మణిపూర్ తగలబడిపోతుంది కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, దాన్ని ఖండించలేదు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇంకా దరిద్రం అది. ఇక్కడ ఎల్ఓసి కావచ్చు, అక్కడ ఎల్ఏసీలో కూడా మన పాకిస్తాన్ నుంచి క్రాస్ బార్డర్ టెర్రరిజం అవుతుందేమో, దానికి డెఫినెట్ గా మనం మూతోడు జవాబు దేనా చెయ్యి, దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందే. అదే రిగరస్ గా
దేశ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాల్సిందే, వెరీ నైస్, అవ్వాల్సిందే. కానీ దీనికన్నా వర్స్ట్ సిచ్యువేషన్ జరుగుతున్నాయి. 21 years అఖ్లక్ ఖాన్ ఏది ఆవుల ట్రక్ ని తీసుకొని వెళ్తుంటే హీజ్ ఎక్స్పోర్టింగ్ బీఫ్ అని చంపేస్తున్నారు. 21 years కుర్రోని చంపారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ బాధ అయింది. ఈ దేశ నిర్మాణం కోసం కాదమ్మా మహాత్మా గాంధీ కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, దాదాభాయ్ నైరోజీ కావచ్చు, జ్యోతిబా ఫూలే కావచ్చు, కలలు కన్నది ఇలాంటి దేశం గురించి అయితే కాదు. ఈ రోజు మన పార్లమెంట్ వచ్చేసి 42% సెషన్స్ ఎందుకు అవుతున్నాయి? సింగూర్ బార్డర్ లో రైతులు ఇంకా ఎందుకు ఆందోళన 10 years నుంచి చేస్తారు? ఆర్డినెన్స్లు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి? చట్టాలు తక్కువ వచ్చినా, చట్టాలు వచ్చిన వక్ఫ్ బిల్ అని ఒకటే కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు మన దేశం పైన హిందూ ఒకడు సెంట్రల్ మీడియా ఎందుకు అంటే భారతదేశం డెవలప్ అవుతుంది కాబట్టి దాన్ని చూసి ఓరోలేకపోతున్నారు కాబట్టి కశ్మీర్ అనేది ఈ సంవత్సర కాలంలో దాని టూరిజం కు సంబంధించి ఎంత అమౌంట్ వచ్చింది, దాన్ని నమ్మి ఎంతలా వెళ్తున్నారు, దాన్ని అన్నింటిని విధ్వంసం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కడ ట్రిగ్గర్ చేస్తే ఇది ఇష్యూ అవుతుందో తెలుసు కాబట్టి దాన్ని పట్టుకుని ట్రిగ్గర్ చేశారు. ఎందుకు ఈ చిన్న సెన్సిటివ్ ఇష్యూ మీకు అర్థం కావట్లేదు అసలు? నో ఐ అండర్స్టూడ్ దిస్ ఇస్ వెరీ వర్స్ట్. జమ్మూ అండ్ కాశ్మీర్ మళ్ళీ చెప్తున్నా అమ్మా, నాకున్న చదువులో చెప్తున్నా చూడు తల్లి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఎ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ టు సపోజ్ టు టేక్ అక్కడ ఉన్న ఏదైతే ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగా ఆజాద్ కాశ్మీర్ అంటారు పాకిస్తాన్, అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుదిరితే పాకిస్తాన్ ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుందాం, అది తర్వాత విషయం. వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ ఐఎమ్ దేర్. కానీ ఇక్కడ వచ్చేసి క్రాస్ బార్డర్ టెర్రరిజం ఐఎమ్ దేర్ అన్నప్పుడు కామెంట్స్ కూడా దానికి రిలేటెడ్ గానే ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, సీనియర్ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు యుద్ధం వద్దనేసని ఒక మైనార్టీని మనం ఇచ్చేస్తున్నాం అనేసి అంటూ రెచ్చగొట్టుడు ముస్లింలు సైతం తెర మీదకి వచ్చేసి ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే, మోదీ గారు మీ వెనుక మేము ఉంటాము అంటూ కూడా వాళ్ళు అంత సపోర్ట్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ మరి ఎలా చూడాలంటారు మీరే చెప్పండి. అమ్మా నేను కాంగ్రెస్ నేత లాగా మా రాహుల్ గాంధీ పార్లమెంట్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లాగా ఎమర్జెన్సీ సెషన్ తీసుకోవాలి, దాని మీద డిస్కస్ చేయాలి. ఇంకోటి స్ట్రాంగెస్ట్ వర్డ్ లో కండెమ్ చేశారు. ఎక్కడైతే బ్లీడింగ్ అయిందో పాకిస్తాన్ కి అక్కడ నుంచి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మా లీడర్ గారు కూడా చెప్తున్నారు. నేను యాజ్ ఎ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుని గారు రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కోసం డివిజన్ లో నా దగ్గర ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ, మేము ర్యాలీ చేసాము ఫర్ ది యూనిటీ ఆఫ్ ది నేషన్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్న కార్నర్ లో, గంగా జమున తహజీబ్ ని కాపాడుకోవాలన్న కార్నర్ లో ర్యాలీ చేసాము. హోల్ ఇండియా ఈజ్ సపోర్టింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లు? నేను నా అబ్జర్వేషన్ పెడుతున్నా. అది కూడా ఇప్పుడు మీరు ఇంకోటి నా డౌట్ అమ్మా, నువ్వు ఆన్సర్ ఇవ్వు దీనికి. ఏది సౌదీ అరేబియా నుంచి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డిన్నర్ స్కిప్ చేసి ఇండియాకి వచ్చేసారు తెలుసా అమ్మా? రీసెంట్ గా ఆయన ఓవర్సీస్ లో ఉన్నప్పుడు అటాక్ జరిగింది. వచ్చి రాగానే పిఎంఓ ఆఫీస్ నుంచి మీడియాకి అడ్రస్ చేశారా, పార్లమెంట్ సెషన్ నుంచి మీడియాకి అడ్రస్ చేశారా, లేక బీహార్ లో ఎలక్షన్ మీడియాకి అడ్రస్ చేయడం ఇంపార్టెంటా, వెనకాతల దీనికి సంబంధించి ఏం చేయాలి, అసలు ఏం జరిగింది, ఏం చేస్తే దీనికి సమాధానం దొరుకుతుంది, దీనివల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి మెసేజ్ మనం ఇవ్వాలి, వీటన్నింటి గురించి ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ అంటారా? అయితే వస్తుంది మీ వ్యూవర్స్ కి, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాదు. బీహార్ గడ్డపైకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ కన్సర్న్ టు ద వరల్డ్ కమ్యూనిటీ, సేయింగ్ దట్ అక్కడి నుంచి వచ్చారు అని అంటేనే కన్సర్న్ ఉన్నట్టు కదా. ఇప్పుడు సౌదీ అరేబియాలో మీరు అన్నట్టుగా అక్కడ ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు. సత్సంబంధాల నేపథ్యంలో చాలా పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళారు. ఆయనకు ఎలాంటి వెల్కమ్ సౌదీ అరేబియా రాజస్వాగతం పలికింది, ఎయిర్లైన్స్ ద్వారా రాజస్వాగతం పలికింది. అంటే మన భారత్ మీద ఎంత హోప్ ఉంది, ప్రధాని ఏమేం చేస్తున్నారని చూశారు కాబట్టి ఆయనకు రాజస్వాగతం పలికింది. అలాంటి ఒక ఏంటిది పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి వెళ్తే ఇమీడియట్ గా ఇన్సిడెంట్ జరిగిందన్న వెంటనే ఆయన ఇమీడియట్ గా వచ్చారు అని అంటే ఇంతకు మించిన అడ్రస్ ఏం కావాలండి? వెరీ నైస్ అమ్మా. ఇక్కడ ప్యానలిస్ట్ తో వ్యూవర్స్ తో నా మళ్ళీ డౌట్లు అడుగుతా చూడు తల్లి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆడికి వెళ్ళారు, భారత్ మీద చాలా హోప్ ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బీహార్ గడ్డ మీద వెళ్ళి ఎలక్షన్ ర్యాలీలోనే మాట్లాడాలి. వెరీ నైస్, అద్భుతం అమ్మా. కానీ ఇది చెప్పమ్మా, రూపాయికి డాలర్ కి వాల్యూ ఎందుకు పడిపోతుందమ్మా? నీ ట్రేడ్ ఎంత, నీ యునైటెడ్ నేషన్ లో నీ గ్లోబల్ ఏది గ్రోత్ రేట్ ఎంత, జీడిపి ఎంత, వికసిత్ భారత్ రిసీవ్ చేసుకుంటారా? ఎవరో మీకు అబద్ధాలు చెప్తున్నారమ్మా. అల్టిమేట్లీ ఇండియా మీద హోప్ ఉందంటే మన ఎక్స్పోర్ట్స్ పెరిగిపోవాలి, అద్భుతంగా ఇన్నోవేషన్స్ న్యూ టెక్నాలజీ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలమ్మా తల్లి. ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. ఈ ప్యానెల్ లో ఉంటా, మళ్ళీ వెళ్ళిపోతా.
కానీ వాస్తవ రూపంలో నా దగ్గర ఓ స్టాటిస్టిక్ ఉంది, 5.8 గ్రోత్ రేట్ జీడిపి. నువ్వు ఇంతవరకు 9 నుంచి 12 కాంగ్రెస్ రూలింగ్ అని పక్కన పెడితే ప్రీవియస్ హిస్టరీలో చూడు 9, 10, 11, 12 వి ఆస్పైర్ టు అచీవ్ జీడిపి గ్రోత్ రేటు. మన రూపాయికి డాలర్ కి ఎంత రేషియో ఉంది, ఈ రోజు ఎంత దరిద్రంగా మారింది, కెనడాతో మన సంబంధాలు ఏంది, యునైటెడ్ స్టేట్స్ తో మన సంబంధాలు ఏంది, టారిఫ్ ఏంది 29% పడ్డది. ఓ అద్భుతంగా ఉందమ్మా కాన్ఫిడెన్స్ లెవెల్, మోడీ హైతో మున్కిన్ హై, అచ్చే ఫార్మర్ ఇన్కమ్ డబుల్, చాలా కంప్లీట్ బాగుంది. డైవర్టింగ్ ద టాపిక్ నాగేష్ సార్, సీరియస్లీ. మా తల్లి రిపోర్ట్ కార్డ్ లో బీయింగ్ ఏ ఇండివిజువల్ యూత్ ఆఫ్ దిస్ నేషన్ ఐ ఆస్పైర్ టు బి, ఇక్కడ ఈ దేశంలో పేదరికం నిర్మూలన కోసం పనిచేయాలి, బిలో పవర్టీ లైన్ లో ఉన్న కాదు మన నగేష్ గారు, సమాజాన్ని టాపిక్ పైకి ఒకటైతే మీరు మళ్ళీ ఇంకొక దానికి వెళ్తున్నారు. ఒక్క సెకండ్ పార్థసారథి గారు.